ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము పిల్లరా 12. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిషుద్ధ తండ్రి, చదవబడినటువంటి లేఖనాల నుండి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితమును మీరు బలపరిచి నీ కొరకు సాక్షులుగా స్థిరపరచమని మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలకించాలని మీకు మనవి చేస్తున్నాను. గమనించండి, మనము పోరాడేది శరీరాలతో కాదు. మన మీద అటాక్ చేసేది ఒక గుంపు కాదు, 4 వర్గాల గుంపులు. మొదటి వర్గము ప్రధానులు, రెండో వర్గము అధికారులు, మూడో వర్గము అంధకార సంబంధులకు లోక నాథులు, 4వ వర్గము ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ఇంతమంది మూకుమ్మడిగా మన మీద దాడి చేస్తే మనం ఎలా ఎదిరించగలం? ఎలా తట్టుకోగలం? ఒకడొచ్చాడు అనుకోండి, దెబ్బ కొట్టాడు అనుకోండి, తిరిగి నేను దెబ్బ కొడతాను. కానీ ఒక్కసారి 100,000 మంది మన మీద దాడి చేస్తే మన పరిస్థితి ఏంటి? ప్రతి క్రైస్తవ విశ్వాసి ఇదిగో ఈ పరిస్థితిలో ఉన్నాడు. 100,000 మంది మూకుమ్మడిగా అవి దాడి చేస్తాయి. పోరాడడానికి, ఎదురు దెబ్బ కొట్టడానికి నీకు నాకు బలము చాలదు. మరి దేవుడు అలా వదిలేస్తాడా? కాబట్టి నాయనా, నీ చుట్టూ ఉన్నటువంటి శత్రు సమూహము లెక్కకు మించిన వాళ్ళు. అందుకని వారితో నువ్వు పోరాడి గెలవాలి అంటే అది నీకు సాధ్యం కాదు. కనుకని పోరాడి గెలవడానికి, శక్తివంతులవ్వడానికి, ఎదురు దెబ్బ తీయడానికి వారు ఇసురుతున్నటువంటి ఆయుధాలను కూడా ఎదిరించి సమస్తమును నెరవేరుస్తూ నా కార్యములు నెరవేర్చుటకు శక్తివంతులు కావాలంటే నేను ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకో. ఆయన ఇస్తున్న సర్వాంగ కవచాన్ని నేను ధరించుకోవాలి. ఆయన సర్వాంగ కవచాన్ని ధరింపజేయట్లేదు, ఇస్తున్నాడు, దాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ఆయన తొడిగించట్లేదు, ఇస్తున్నాడు, దాన్ని మనం ఏం చేయాలి? తొడుక్కోవాలి. కాబట్టి మనము శక్తివంతులం అవ్వాలి. ఎదుట ఉన్న శత్రువు వాడు కండలు తిరిగినటువంటి ఫైలమాన్, బలవంతుడు. మనమేమో ఒక బక్క చిక్కిపోయినటువంటి పీనుగు లాంటి వ్యక్తులం. కొడతండ్రు అని అంటున్నాం, కానీ అని ఊతే ఎగిరిపోతాం. కానీ వాడికి కూడా మనం జయించాలి అనుకుంటే ఓ ఫైలమాన్ని ఎదిరించడానికి ఒక బక్క పీనుగు రంకెలేస్తున్నాడు. ఆడు జుట్టు పట్టుకునేలాగా ఇసిరి తిరగేసి కొడితే నేలకు తగ్గితే అప్పడం అయిపోతాడు. కానీ వాడికి శక్తి కావాలంటే ఏం చేయాలి? అప్పుడు ఆ బక్క పీనుక్కి ఏం కావాలనుకోండి, సింపుల్. వాడికి మిషన్ గన్ ఇచ్చేసాం అనుకో. మిషన్ గన్ ఇస్తే వాడెంత ఫైలమ్యాన్ అయినా, కండలు తిరిగిన మొనగాడైనా, ఈడు తుపాకీ ఎత్తి మిషన్ గన్ని 2 ఇలా జులిపిస్తే 4 గుళ్ళు లోపలికి వెళ్ళాడు చేస్తాడు. ఇప్పుడు ఇద్దరు ఎవరు బలవంతులు అవుతారు? ఈ బక్కపీనుగా వాడా? దేవుడు అంత బలవంతులైన దురాత్మలతో పోరాడి జయించడానికి, శక్తి కలిగి నిలబడడానికి దేవుడు ఇస్తున్న మిషన్ గన్న కంటే శక్తివంతమైనదే దేవుడు ఇస్తున్న సర్వాంగ కవచం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు శత్రువులు ఒక్కరు కాదు, సమూహాలే, 4 వర్గాలు. మనల్ని అనాథలుగా విడవలేదు. మన చేతికి మిషన్ గన్ కంటే పవర్ఫుల్ వెపన్ ఇచ్చాడు, కవచాలు ఇచ్చాడు. అది ధరించుకోవాలి. ఎందుకంటే
దురాత్మలు, లోకనాథులు, అధికారులు, ప్రధానులు మంచోళ్ళు కారు. నిన్ను చంపి వారితో పాటుగా నరకాన్ని తీసుకెళ్ళిపోవాలని సాయశక్తిలా విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అందుకని ఏం చేస్తాయి దెయ్యాలు, ఆ దురాత్మలు? ఒక వ్యక్తిలోనికే వందల వేల దెయ్యాలు దూరిపోతుంటాయి. సేన అనేటటువంటి వ్యక్తిలోనికి దెయ్యాలు దూరిపోతే, ఇంకా కాలం రాకమునిపై మమ్మల్ని చంపేస్తావా, ఆ పందుల్లోకి వెళ్ళిపోయేటట్లుగా మాకు సెలవివ్వండి అని మార్కు సువార్త 5లో చెప్పేసరికి చూస్తున్నాం, 5వ అధ్యాయంలో. అప్పుడు ఆ మనిషిని విడిచిపెట్టి ఆ మందలోకి వెళ్ళిపోయాయట. ఏ మందండి? పందుల మంద. ఆ పందుల మంద ఎన్ని ఉండొచ్చట? సుమారుగా 2000 మంద జంతువుల్లోనికి, పందుల్లోనికి ఈ దెయ్యాలన్నీ వెళ్ళిపోయి ఆ పందులన్నీ కూడా అలా చూడండి, వాళ్ళు పడుకున్నారు, వాళ్ళలో ఏం దూరలేదు కదా. లేపండి వాళ్ళకి. పౌలు గారు ఇద్దరు లేపండి. పౌలు గారు, లూకా, మీరిద్దరు ముందుకు వచ్చి కూర్చోండి కింద. ఈసారి అదే చెప్తున్నాను మీకు, కిందకు వచ్చి కూర్చోండి. మీరిద్దరు కూడా నిద్రపోవడానికి వీల్లేదు, కిందకు వచ్చి కూర్చోండి. కింద అయితే మీకు నిద్ర పట్టదు. ఏదో ముసలోళ్ళు, నడుము నొప్పోళ్ళు ఉంటారని వేసాం నీలాగా. వినండి. అయితే ఈ 2000 పందులు సముద్రంలోకి వెళ్ళిపోయి విలవిల్లాడి చచ్చిపోయాయి. చచ్చిపోయిన తర్వాత ఈ దెయ్యాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయండి? కొద్దిగా ఎక్కువ తగ్గించి సౌండ్. దెయ్యాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయండి? దురాత్మలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? పందులు చచ్చిపోయాయి కదా. అంటే మీకు అర్థమవుతుందా? బాగా వినండి. దెయ్యాలు, దురాత్మలు జంతువుల్లోకి వెళ్తాయి, పక్షుల్లో కూడా వెళ్ళిపోతాయి. అక్కడ గేదెలు ఉంటే గేదెల్లో కూడా వెళ్ళిపోతాయి, కుక్కల్లో కూడా వెళ్ళిపోతాయి, మనుషుల్లో కూడా వెళ్ళిపోతాయి. అవి అర్థమైందండి? వెళ్ళి దేవుని కార్యాలు అడ్డుపరుస్తాయి. ఏమనుకుంటున్నారు? మనుషుల్లో దూరి, అత్తలో దూరి కొడుకు కోడలు గొడవలు పెట్టేస్తాయి, లేక కోడల్లోకి దూరి అత్తమామలు గొడవలు, మీ ఇళ్ళల్లోనే గొడవలు. కారణం ఈ దెయ్యాలు దూరిపోయి. సంఘాల్లో కూడా దెయ్యాలు విశ్వాసులు కొందరిలో దూరుతాయి. అవి దూరి ఏం చేస్తాయంటే సంఘానికి చెడ్డబేరు తెప్పిస్తాయి, సంఘాల్లో దుష్ప్రచారాలు చేయిస్తాయి, చాడీలు చెప్తాయి, గొడవలకు దారితీస్తాయి. కాముగా ఉన్న సంఘాన్ని గొడవల్లో, అనుమానాల్లో తెప్పిస్తాయి దెయ్యాలు. అందుకే అపవాదికి చోటు ఇయ్యకుడు అన్నాడు. ఆ దెయ్యాలు ఒక మనిషిలో 1, 2 కాదు, కొన్ని వేల దెయ్యాలు కూడా నివసించగలవు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అవి మన శత్రువులు, మన మీద దాడి చేసి మన రక్షణ పోగొట్టి దానితో పాటుగా నరకానికి ఈడ్చుకెళ్ళడానికే నిరంతరము విశ్వ ప్రయత్నము చేస్తాయి అవి. అందుకే మనము చేయాలి. గమనించండి, అసలు ఈ దురాత్మలు, దెయ్యాలన్నీ ఎక్కడ ఉంటాయి ఎక్కువ అనంటే, దెయ్యాలు ఇళ్ళల్లో ఉంటాయి, మనుషుల్లోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనుషుల్లో, ఇళ్ళల్లో దెయ్యాలు ఉన్నాయో, గొడవలు అవుతుంటాయో, కాస్త ఆ ఇంటిలో ధూపం వేయాలి. ఇంటిలో మనం చూసారా, ధూపం వేస్తే ఇంటిలో ఉన్న దోమలన్నీ పోతాయా లేదా? అలాగనే ఎప్పుడైతే నువ్వు ఇంటిలో ప్రార్థనా ధూపం, స్తుతి ధూపం ఎప్పుడైతే పెడతావో ఈ దెయ్యాలు మీ ఇంట్లోంచి పారిపోతాయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా ధూపం, స్తుతి ధూపం వేశావో అక్కడ స్తుతుల సింహాసనం కూడా ఏర్పడుతుంది. ఆ స్తుతుల సింహాసనం మీదకి వచ్చి ఎవరు కూర్చుంటాడు? యేసయ్య కూర్చుంటాడు. మరి ఒంట్లో ఉన్న
మనిషిలో ఉన్న ఆ దెయ్యాలన్నీ పారిపోయి ఎక్కడికి వెళ్తాయి? అప్పుడు ఇంట్లో ధూపం పెడితే ఈ దోమలన్నీ చెట్లకి ఎక్కడ తుప్పల్లోకి వెళ్ళిపోతాయి లేదా? అలాగునే ఈ ప్రార్థనా ధూపం, స్తుతి ధూపం ఇంట్లో ప్రార్థన జరిగినప్పుడు ఇంట్లో ఉన్న దురాత్మలు, దెయ్యాలు పారిపోయి మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాయి. అదే ఏమన్నారంటే ఆకాశ మండలానికి. ఇప్పుడు శేనాలోనికి దెయ్యాలు పట్టాయి, యేసయ్య వెళ్ళగొట్టాడు, పందుల్లో దూరిపోయాయి. పందులు కూడా ఏమయ్యాయి? బ్రతికాయా? మరి ఎక్కడికి వెళ్ళాయి అవి? ఎక్కడికి వెళ్ళిపోయాయి? సముద్రంలో పడి చచ్చిపోయాయి. మరి ఎక్కడ సముద్రం ఉంటాయా? అంటే రెండో ఆకాశంలో ఉంటాయి అవి. అక్కడి నుంచి చూస్తుంటాయి ఇటు చూసి మళ్ళీ ఎక్కడ నాకు నివాసం దొరుకుద్ది మనుషుల మధ్య అనుకుంటే, బాగా యేసయ్య అంటే ఇష్టం లేని మనుషులు ఉంటారా వాళ్ళ దగ్గర. తర్వాత ఎవరి హృదయాల్లోనైతే వాక్యం అనే నీరు ఉండదో, నీరు లేని చోట్ల అది వెతుకుతుంటుందట. వాక్యం అనేటటువంటి నీరు ఏ ఇంటిలోనైతే ఉండదో, ఏ ఒంటిలోనైతే, ఏ హృదయంలోనైతే ఉండదో చూస్తుంది. అప్పుడు చూసారే, ఇది చాలా బాగుందిరా, ఈ గృహములో నీరు అనే వాక్యం లేదు, నా కోసమే. కానీ అది అప్పుడు ఒక దోమ రాదు. ఈరోజు సాయంకాలం దోమలకేమో ధూపం వేసాం, పారిపోయాయి. ఒకసారి వేస్తే చాలా, మళ్ళీ మరుసటి రోజు రావా అవి? వస్తాయి రావా? అవి కూడా చూస్తాయి. అక్కడ ధూపం ఉంటే మళ్ళీ రావు. కాబట్టి చూసి మరలా తనకంటే చెడ్డమైన మరికొన్ని దెయ్యాలు ఇంట్లో తీసుకొచ్చి ఉంటాయి. అందుకనే మనము అవి ఎప్పుడూ కూడా గెరిల్లా యుద్ధం, మొన్న ఆపరేషన్ సింధూర్ అనే ఒక విధానాన్ని మిలిటరీ వారు చేసి సక్సెస్ చేశారు, బాగానే ఉంది. ఎందుకంటే కొంతమంది ఉగ్రవాదులు ఏంటంటే యాత్రికులు కదా, వాళ్ళు విజిటర్స్, వాళ్ళు చూసేసరికి వాళ్ళకి దాడి చేశారు, చంపేశారు తుపాకులతో, తెలుసు మనకి. వీళ్ళు ఎదురు దెబ్బ తీశారు, ఉగ్రవాదులు వెళ్ళిపోయారు. సుమారు 4-5 మాసాలు అవుతుందేమో, 6 మాసాలు అవుతుందో తెలీదు. మళ్ళీ అదును చూసి ఏం చేశా, వచ్చారు లేదా వాళ్ళు? ఢిల్లీలో కారు బాంబు అయిందా లేదా? అలాగే ఈ ఉగ్రవాదులు వచ్చినట్లుగానే ఈ దురాత్మలు అప్పుడప్పుడు ఆగి వస్తాయి. అంతవరకు ఎక్కడ ఉంటాయి? ఆకాశ మండలంలో ఉంటాయి. నీ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, స్తుతి ధూపం వేసినప్పుడు యేసయ్యకు సింహాసనం దొరికి వచ్చి కూర్చుంటాడు. ఈ ధూపానికి దోమలు పారిపోయినట్లుగా దెయ్యాలన్నీ పారిపోతాయి. ఎక్కడికి వెళ్తాయి అంటే అక్కడ ఉంటాయి. దాని నివాసం అది ఆకాశ మండలం. అక్కడ నుంచి పరీక్షిస్తుంటాయి. మళ్ళీ ఆశీర్వాద ఇంట్లో ప్రార్థన జరుగుతుందా, సీరియల్ ఎక్కువ ఉన్నాయా, లోకపు మాటలు ఎక్కువ ఉన్నాయా, అమ్మ అక్కడ వాక్యానికి చోట్లేదు, పద పద పద, కూతురు ద్వారా దెబ్బలాడదాం, అల్లుడి ద్వారా దెబ్బలాడదాం, లేదా ఎదురింటోళ్ళ ద్వారా దెబ్బలాడదాం అనుకొని ఇక మనశ్శాంతి లేకుండా, ఒంట్లో సత్వల లేకుండా, ఆరోగ్యం లేకుండా, టెన్షన్, హై బీపీ, హై షుగర్, సర్వనాశనం చేస్తుంటాడు. ఎందుకంటే వాడు మనం సర్వనాశనం అవ్వాలనే కదా కోరుకుంటున్నాడు. అందుకే మేము ఎప్పుడో ప్రార్థన చేశాం కదా అయ్య గారంటే, కాదు కాదు కాదు, ఏనాటికీడు ఆనాటికే తొలగించాలి. ఏనాటి శత్రువులకు ఆనాడే ఏం చేయాలండి? హతం చేయాలి. ఎందుకంటే అయ్యగారు మనం కింద సంవత్సరం డిసెంబర్ నెలలో గొప్ప ప్రార్థన పెట్టాం ఇంట్లో. చాలదది. ఎందుకు చాలదు అంటే చెప్తాను వినండి. మనము కాలానికి స్థలానికి బందీలం. స్థలానికి కాలానికి బందీలం. ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ విజయనగరం లంకాపట్నంలో నేను కూర్చున్నాను. సేమ్ ఇదే టైంలో గజపతి నగరంలో ఇప్పుడు కూర్చోగలనా? ఈ కాలానికి ఇక్కడ నేను బంధించాల్సిందే తప్ప ఇంకా నేను అటు వెళ్ళడానికి వీలు అవ్వదు. ఇప్పుడు ఈ స్థలానికి నేను పరిమితం అయ్యాను. గంట స్తంభం దగ్గరికి వెళ్ళగలనా? వెళ్ళాలనుకుంటే నేను ఇక్కడ ఉండను, అక్కడే ఉంటాను ఇక. అవునా? మనము కాలానికి స్థలానికి బందీలం. అది ధర్మం, తప్పదు. అలాగే బాగా వినండి. ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఈ యొక్క 2025 ఈరోజు 16వ తారీఖు నవంబర్ ఆదివారం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన బలంగా చేసి ఈ సంవత్సరం మొత్తం ఈ ప్రార్థన అయిపోయినట్టుగా లెక్కేద్దాం అంటే కుదరదు. అది
కుదురుతుందా? కుదురుతుందా? అంటే నేను 2026 డిసెంబర్ వరకు ఈ ప్రార్థన అనుకోండి అంటే అవదు. ఎందుకంటే అలా వెళ్ళలేం మనం, అలా చేయకూడదు. అలాగే ఇదే స్థలం, అర్థమైందా? ఈ స్థలానికి నేను పరిమితం. ఇక్కడ ఒక విశ్వాసంలో 4 దెయ్యాలు ఉన్నాయి. ఆ నిద్రా దెయ్యాలు, చాడీలు చెప్పే దెయ్యాలు, అబాండాలు వేసి అబద్ధాలు ప్రచారం చేసే దెయ్యాలు తెలియదు. అది యేసు నామములో పో అనగానే విలవిల ఆడించి పారిపోయాయి. సరే, నాకు ఫోన్ వచ్చింది. అమెరికాలో నా స్నేహితుడు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో కూడా 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆ దెయ్యాలు ఉన్నాయట, వెళ్ళగొట్టమన్నాడు. ఆ దెయ్యాలు వెళ్ళగొట్టడం కుదరదు. ఎందుకంటే నేను ఈ స్థలానికే పరిమితం. అలా అక్కడ చేసుకోవాలి, మనం ఇక్కడ చేసుకోవాలి. అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఎక్కడో ఏమో హైదరాబాద్లో ఉన్న వ్యక్తుల్ని దెయ్యాలు పట్టింది, రూమ్లో బంధించి అయ్యగారు ఇక్కడ నుంచి ప్రార్థన చేయమంటే ఎలవవి కష్టం. ఎందుకంటే నేను ఈ స్థలానికే పరిమితం. మనం లాస్ట్ టైం దెయ్యాన్ని వెళ్ళగొట్టాను కదా, ఇంకెప్పుడు రావని గ్యారెంటీ లేదు. కింద సంవత్సరం వెళ్ళగొట్టాను కదా దెయ్యాలంటే, ఈ సంవత్సరం మళ్ళీ వస్తావి. ఒక్కసారి వెళ్ళగొట్టాను కాబట్టి ఇంకెప్పుడు రాకూడదు అంటానికి వీల్లేదు. ఎందుకంటే నేను ఒక కాలానికే పరిమితం తప్ప భవిష్యత్తుకి వెళ్ళి వెళ్ళగొట్టలేదు. అర్థమవుతుందా మీకు? అందుకనే దెయ్యాలు కూడా వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంటాయి. దాన్ని పర్మనెంట్గా కూడా మనము వెళ్ళగొట్టలేము, బంధిస్తాం. యేసు నామములో దురాత్మలు బంధిస్తున్నానంటే బంధించబడతాయి. ఈ ఏరియా మొత్తంలో అది ఉండదు, కానీ అది వైజాగ్ వెళ్తే విడిపించబడుతుంది. ఆ ఏరియా వేరు. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమవుతుందా? నా అనుభవంలో చెప్తాను. బహుశా ఇషాక్ కూడా ఉన్నాడేమో, మార్కు, మన ఎలీసా వాళ్ళు ఉండేవారు నాతో, మరి స్త్రీలు కూడా ఎవరు. ఫస్ట్ ఏమో నాకు ఫోన్ చేస్తే వెళ్ళాను. ప్రియ సహోదరి భారతి, మన దీనమ్మ కూతురు, ఇప్పుడేమో గురుమూర్తి పాస్టర్ చర్చికి వెళ్తున్నారు. మీ ఇంటి ఎదురమ్మ భారతి, ప్రార్థన చేశాము. 9:10 అయితే వచ్చి పిలిచేసరికి ఆమె ప్రవర్తన అదో రకంగా ఉంది. ఎప్పుడు మర్యాద ప్రవర్తింది, కూర్చోమని చెప్పలే. సరే చూశాను, యేసు నామములో నువ్వెవరు చెప్పు, యేసు నామములో కాల్చి వేస్తున్నాను. కానీ ఓ ఎలుగు వంటి పెద్ద కేక వేసిన పడిపోయింది. ఇచ్చింది. అయ్యారు ఏంటి ఇలాగ వచ్చాను? ఏం లేదమ్మా, నీకు జ్వరం అంటే ప్రార్థన చేయడానికి వచ్చాను. సరే పర్లేదు, ఓకే అయిపోయింది. రత్నం గారు ఉన్నారా ఇక్కడ? సరే తెలుసు వాళ్ళకి. సరే వెళ్ళిపోయిన తర్వాత దెయ్యం పారిపోయింది కదా. అది 3-4 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ యోహానాల వదిన గారు, కనకమేమో ఆవిడ పేరు తెలీదు, ఆ ఇంట్లో దెయ్యం బట్టి ఎక్కడ వాళ్ళ సొంత ఇల్లు ఇక్కడ యోహానాల ఇంటి దగ్గర ఉంటే మేమందరం వెళ్ళాం. వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. సరే అందరు ప్రార్థన, నేను వెళ్ళగానే ఏమన్నా తెలుసా, ఎక్కడ కూడా వచ్చావా అన్నారు. అరే ఎక్కడికి కూడా వచ్చారని నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఈ దెయ్యం నాకు ఎక్కడో ఎదురైందనమాట. ఇలా కూడా వస్తాయన్నమాట అనుకున్నాను. అప్పుడు చూసి ఏడ్చింది. యేసునామములో పో అనగానే పారిపోయింది. అప్పుడు అంటుంది, వెళ్ళను అంటుంది. అయినా సరే నేను వెళ్ళను, అక్కడ అలాగే వెళ్ళగొట్టావు, నేను వెళ్ళను, ఇది బాగుంది నాకు అంటుంది. ఉంటావా? ఉండిపోతా పర్మనెంట్గా. మనవాళ్ళు దూరిపంట ఎల్లో దేవుడు ఉన్నాడు అతనిలో అంటున్నాను. మీరందరూ గట్టిగా స్తుతి ఆరాధన చేయండి అని ప్రార్థన చేసి ఆరాధన చేసాం. అబ్బా చెవులు పేలిపోతున్నాయి, ఆపండి అంటుంది. నువ్వు వెళ్ళిపోతాను అన్నారు. ఎలా అన్నాను, ఇలా ముందుకు 4 అడుగులు వేసింది, దబ్బని పడిపోయింది. లేసి, బాబు ఎందుకు వచ్చాను అన్న? ఏం లేదు, నీకోసం ప్రార్థన చేయడానికి వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఏ ఇంటిలోనైనా సరే మనము ప్రార్థనా ధూపము, స్తుతి ధూపం వేస్తే సింహాసనం ఏర్పడితే యేసయ్య వచ్చి కూర్చుంటాడు. దాన్ని తట్టుకోలేక దెయ్యాలు పారిపోతాయి. పారిపోయి పర్మనెంట్గా పారిపోవు. ఎడగలుగుతాయి? 2వ ఆకాశ మండలానికి వెళ్తాయి. అక్కడ ఉండి వెళ్ళగొట్టేశాను కదా, ఇంకెక్కడో తిరుగుతుంటాయి. ఈ దేశంలో ఉన్న దెయ్యాలన్నీ వెళ్ళగొట్టినా నాకు చేత కాదు, ఎవరి చేత కూడా కాదు. ఎందుకంటే మనం ఒక స్థలానికే పరిమితం కాబట్టి. అక్కడ ఉన్నవారు అలాగ వెళ్ళగొట్టాలి. ఒక కాలానికి, ఒక స్థలానికి మనం బందీలం. పర్మనెంట్గా వెళ్ళగొట్టలేమా అని అంటే అసలు ఈ దెయ్యాలు ఎక్కడ ఉంటాయి? ఒకటి, అవి పాతాళంలో కూడా ఉంటాయి. పర్మనెంట్ సింహాసనం. పాత నిబంధనల యెషయా కాలంలో బబులోనులో ఉన్నాయి సాతాను సింహాసనం. సాతాను సింహాసనం షిఫ్టింగ్ మెథడ్లో ఉంటుంది. షిఫ్టింగ్ మెథడ్ అంటే ఇల్లు షిఫ్ట్ అవుతుంటాం కదా, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి అలా వైఎస్ఆర్ గాజులు రేగలాగా. వాడి సింహాసనం కూడా స్థిరంగా ఒక్క దగ్గర ఉండదు. యెషయా కాలంలో బబులోను ఉంది, ఎహెజ్కేలు కాలంలో తూరులో ఉంది.
యోహాను ప్రకటన గ్రంథం రాస్తున్న టైంలో అంటాడు, యోహాను ప్రకటనలో పెర్గములో సాతాను సింహాసనం ఉన్న చోట అంటాడు ఆయన. చూసుకోండి, నిడిదాడు, రిఫరెన్స్ చెప్పను, టైం అయిపోతుంది. పెర్గములో ఉంది. ఇప్పుడేమో సాతాను సింహాసనము మన భారతదేశంలో ఉంది. ఎస్ అండి, ఇక్కడ నుంచి టోటల్ చక్రం తిప్పుతున్నాడు వాడు. అందుకే భక్తులు ఎంత ప్రార్థనలు చేసినా క్రైస్తవ వ్యతిరేకమైన పార్టీలే గెలుస్తున్నాయి. అందుకే మనకి నా కష్టాలు, కొన్ని సోదరులు, స్వార్థగాడులు, సేవకులకు, విశ్వాసులకు ఎదురు దెబ్బలు. అర్థమవుతుందా మీకు? ఎక్కడి నుంచే పరిపాలిస్తున్నాడు. మన వాళ్ళు సకల దురాత్మలకు కాస్త చోటిస్తారు. అర్థమైందా? చెట్టు, పుట్ట, రాయి, రెప్ప అన్నీ. కాబట్టి ఇక్కడ బాగుందని ఇక్కడ కూర్చొని పరిపాలిస్తున్నాడు. కనుక వాడు సింహాసనం వేసుకున్నది ఒక చోటు భూమి మీద ఉండదు, అన్ని దిక్కుల అవసరాన్ని బట్టి వాడు మార్చుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక స్థలానికి మనం పరిమితం, ఒక కాలానికి పరిమితం. కాబట్టి మనము నిత్యము ఏం చేయాలనుకుంటే స్తుతి ధూపాన్ని వేసి వాక్యము చేత నింపుకొని దేవునికి సింహాసనం వేస్తూ. దేవుడు ఎక్కడ కూర్చుంటాడండి? వచ్చి చెప్పండి, చెప్పండి అమ్మా. స్తుతుల మధ్య ఆసీనుడు ఆయన. నువ్వు స్తుతులు వేయకపోతే ఎక్కడొచ్చి కూర్చుంటాడండి మీ మొహం? చెప్పండి. మీ ఇంటి దగ్గర స్తుతి ఆరాధన ప్రార్థన చేస్తామా? వచ్చి కూర్చుంటాడు దాని మీద. అది పర్మనెంట్ ఉండదు. మళ్ళీ ఎందుకు ఉండదు అయ్యగారు అని అంటే, నువ్వు చేసిన స్తుతులకి సింహాసనం ఏర్పడుతుంది, కూర్చుంటుంది. ఐసు దిమ్మలాగా, లేదా ఒక మేఘము సింహంలా, ఆ మేఘము కుర్చీలాగా. ఏమవుతుంది? నెమ్మదిగా కరిగిపోద్ది. ఎందుకు కరిగిపోద్ది అంటే, సంవత్సరం క్రితం వేసావు, ఈలోగా మీ ఇంట్లో ప్రార్థన లేదు. ప్రార్థన లేదంటే ఏముంటుంది తెలుసా? చెప్పు. సీరియల్ ఉంటుంది, అబద్ధాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, ఈ ఊసులు ఉంటాయి, ఆ ఊసులు ఉంటాయి. దాని మధ్య ఏసై ఉంటాడా? నువ్వు వేసిన స్తుతుల సింహాసనం ఏమవుద్ది అప్పుడు? కాబట్టి ఉండడు, వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే, అరే వీళ్ళలో వాక్యము లేదు, స్తుతి ధూపము లేదు, రండి రే దోమల్లారా ఆ ఇంటికి వెళ్దాం అన్నట్టుకు వస్తాయి. మళ్ళీ ఎక్కడున్నాయి అవి? చెట్టు దగ్గర. చెట్టు కొమ్మలు ఇరకలు ఉన్నాయి, చూస్తున్నాయి. దోమల చక్రం పెడితే పోద్ది, కానీ పెట్టలేదంటే హాయిగా వచ్చి నివసిస్తాయి. ఆకాశ మండలం నుండి మన ఇంట్లోకి, మన హృదయంలోకి, మన మధ్యకు రావడానికి చూస్తుంటాయి. అరే ఇక్కడ లేదు, వాక్యం లేదు, ధూపం లేదు, నీరు లేదు, పదండహో అనుకొని పోగులు వచ్చి వస్తాయి. అందుకే గొడవలు ఊరకనైపోతుంటాయి ఇంట్లో. ఎవరి ద్వారా గొడవలు వస్తాయో, ఏ గొడవ వచ్చినా పెద్ద బజారైపోతుంటుంది. అది కారణం అవే. మనం పోరాడునది శరీరాలతో కాదు, ప్రధానులు, ఇంకా అధికారులు, లోకనాథులు, దురాత్మలు, ఇన్ని సమూహాలు మూకుమ్మడిగా మన మీద గొడవకి పోరాడితే మనకు శక్తి అది. అందుకే నువ్వు తెలివిగా దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, సహవాసము ద్వారా, స్తుతుల ద్వారా వాటి మీద పోరాటం చేసి గెలవాలి. అర్థమైందండి? ఈ దురాత్మలన్నీ ఎలాగున్నాయో తెలుసా? అందుకే మీకు గుర్తుందా? ఆదికాండములో మొదటి దినం ఏం చేశాడు? వెలుగు. అది మంచిదైనట్టుగా దేవుడు అస్తమయమును ఉదయమును కలుగగా మొదటి దినమాయను, ఒక దినమాయను. అవునా? రెండోది పై జలములు పైకి కింద, మధ్యలో ఒక విశాలము, దానికి ఆకాశమని. అస్తమయమును ఉదయమును కలుగగా అది మంచిదని దేవుడు లేదు అందులో. అలా లేదు. ఆకాశము చేసినప్పుడు దేవుడు మంచిదని చూడలే. ఎందుకు అంటే తన భవిష్యత్ జ్ఞానంతో దేవుడు దాన్ని చేస్తున్నప్పుడే, ఆదాము అవ్వని నేను చేస్తే వీళ్ళు పడిపోతారు, మోసగిస్తారు, ఇంత జనాలు పుడతారు, వీళ్ళు వెళ్ళి వాళ్ళని అప్పుడప్పుడు మోసం చేయడానికి, అందుబాటులో ఉండడానికి వాడు రెండవ ఆకాశాన్ని తన స్థావరంగా వాడుకుంటాడు. కాబట్టి అది మంచిది కాదు, కాబట్టి మంచిదని ఆయన అనలేదు. ఇప్పుడు మనల్ని ప్రతిసారి మోసగించాలనుకుంటే ఈ అనంత సృష్టి దాటి వెళ్ళిపోవాలాడు మన దగ్గరలో ఉండాలా? చెప్పండి. ప్రతిసారి నీ మీద దాడి చేయాలంటే వాడు మనకు దగ్గరలో ఉండాలా? దేశాంతరాలు దాటి వెళ్ళిపోవాలా? అది అందుకనే మనకు అందుబాటులో రెండో ఆకాశంలో ఉన్నాడు వాడు. అర్థమైందండి? ఆ దురాత్మలు ఉండే చోట ఏంటో పౌలు చెప్తున్నాడు. ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుతున్నాం. తర్వాత ఇంకో విషయం చెప్తున్నా, బాగా వినండి. యెషయా గ్రంథంలో మీరు చూడొద్దు, 64లో ఉంటుంది. గగనము చీల్చుకొని ఆయన వస్తాడా లేదా? పాట ఉంది కదా, పాట కూడా పాడుతుంటారు. ఎందుకు గగనం చీల్చుకొని వస్తాడు ఆయన?
ఏం బాబు, ఏడా అది పెద్ద దుప్పట చీల్చడానికి? పరదా మరి ఎందుకు చీలుస్తానండి ఆకాశాన్ని? అంటే గగనతలములో రెండో ఆకాశములో ఆకాశ మండలం నిండగా దురాత్మలు కుప్పలు కుప్పలుగా ఆవరించి ఉన్నాయి. తెలుసా? ఆయన రెండవ రాకడలో ఆ దురాత్మలందరినీ చీల్చి భూమి మీద పడేస్తాడు. ఆయన పడేసినప్పుడు ఆ దురాత్మలు యేసు రెండవ రాకడలో మనం ఎత్తబడతాం చూసావా? ఎత్తబడిన తర్వాత మిగతా దురాత్మలన్నీ భూమి మీద మనుషులందరికీ విచిత్రమైన కష్టాలతో చంపుతాడు అన్నమాట వాడు. అప్పుడు మనం ఉండం, పెండ్లి విందులో ఉంటాం. అర్థమైందండి? అందుకని ప్రదేని బిడ్డలారా జాగ్రత్త. మనం పోరాడేది ఒక సమూహముతో కాదు, 4 వర్గాల సమూహాలతో పోరాడుతున్నామంటే మనకెంత బలము కావాలి, మనకెంత భద్రత కావాలి. చాలామంది నిర్లక్ష్య పెడుతున్నారు, అన్నీ నిర్లక్ష్య పెడుతున్నారు. దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. మనం నిర్లక్ష్య పెడితే ఏమవుతాం చెప్పండి? అవి దాడి చేస్తే ఏమవుతాం? చచ్చి వాడితో పాటు నరకానికి పోతాం. వాడు ఎలా దాడి చేస్తాడు? నిన్ను ఏదో ఒక రకంగా నరకాన్ని తీసుకెళ్ళిపోవాలి. అది లేదా భూమి మీద క్రైస్తవులకు సకల హింసలు పెట్టాలి. ఏం చేస్తాడు? నువ్వు వెళ్తుండగానే ఒక కారు డ్రైవరు వాళ్ళలోకి దూరుతాడు. ఎక్కించాయి అక్కడ అంతవరకు బాగా డ్రైవ్ చేస్తున్నవాడు, నువ్వు నీ మార్గాన్ని బాగానే వెళ్తుంటావు. ఆడేం చేస్తాడు అనుకుంటే నీ మీదకి వస్తాడు. వెంటనే నీకు దేవుడు ఎందుకో అక్కడ రాయి ఉన్నట్టుగో లేదా అటు వెళ్ళిపోతా అనిపిస్తుంది, అటు వెళ్ళిపోతావు. అప్పుడు నీ మీదకి వచ్చి అలాగ వెళ్ళిపోతాడు. అరే, నేను ఈరోజు చచ్చిపోతున్నా, నా మీదకి వచ్చింది ఆ కారు, ఆ లారీ. ఎలాగా అని అంటే వెంటనే నేను చంపడానికి వాడిలోకి ఆ దురాత్మ వెళ్తుంది అనమాట. తెలుసా? కనుక మనము ఆ అటాక్ నుండి, ఆ పోరాటం నుండి, ఆ దాడి నుండి తప్పించబడాలంటే ఏం చేయాలంటే ప్రార్థనలు కూడా చేస్తుండాలి. జోక్ కాదండి. ప్రార్థనలు పెట్టండి అని చెప్తే చాలామంది ప్రార్థన పెడితే వాళ్ళు టిఫిన్లు ఇవ్వాలి, ప్రార్థనలు పెడితే అయ్యగారికి 500 కానుక ఇవ్వాలి, ఎందుకులేండి వద్దు అని సాతానుడు నేర్పిస్తాడు. సాతాను నేర్పించేస్తాడు, దాన్ని వింటారు వీళ్ళు. ఆఖరికి వీళ్ళేమవుతారు? రక్షణ పోయి ఆడి మాట విని దెయ్యాలు భూతాలు దూరిపోయి జోంబీలుగా తయారైపోతారు. ఇంక సొంత మనసే ఉండదు. ఈ జోంబీలు మాటలన్నీ కూడా వినేసి వీళ్ళేమంటారు? నిజమే, ప్రార్థన ఎందుకంటాడు. ఆడు హ్యాపీగా పండగ చేసుకుంటాడు. వీడు ఇక్కడ ప్రార్థన 500-600కి భయపడ్డాడు. కొడుకు యాక్సిడెంట్ అవుద్ది, 60,000 అవుద్ది. ఆడేం చేస్తాడు? ఇప్పుడు మీ ఇంట్లో ప్రార్థన ధూపం లేదు కాబట్టి నీ మీద అటాక్ చేసి 60,000 ఖర్చు పెట్టిస్తాడు. అది నీకు గుర్తురాదు. అరే, ప్రార్థన డబ్బులు ఉండాలనే కాదు, నువ్వు అలా అనుకుంటావు. ఎవరు అడగరు, కానుకలు ఇవ్వాలని లేక ఎవరు రారు, టిఫిన్ లేక రారు, భోజనాలు లేక రారు. ప్రార్థన చేయటం వల్ల మీ ఇంటికి సంరక్షణ, మాకు సంరక్షణ. ఏమనుకుంటున్నారు మీరు? జోక్గా తీసుకోకండి. నేను వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాను, వెళ్తున్నాను నాన్న, ఏమో ఏ లారీ వాడిలో దురాత్మ దూరిపోయి నా వైపు ఎక్కించేస్తే ఎలా? అది అవదు నాన్న, నాకు కాపుదల ఉంది, నువ్వు రండి, దేవదూతలు తోడుగా ఉండండి అంటే నా వెనకాల ముందు దేవదూతలు నిలబెట్టి తీసుకెళ్తాడు. ఆయనే కావలసిన ఆయన వచ్చేస్తాడు. ఎలా వస్తుంటే అలా పక్కకు తీసేస్తాడు. 100% చెప్తున్నాను, నిజం అది. ప్రార్థన చేసి వెళ్తాను, ప్రార్థన చేసి వస్తాను. అందుకే మీకు కూడా ప్రార్థన చేయడం నా కోసం అంటాను. మీరు అందరూ చేశారు, నేను చేయకపోతే మళ్ళీ పొరపాటు. ఎందుకంటే ఒకసారి చేసి చాలా చెప్తున్నాను, మనము కాలానికి స్థలానికి బందీలము. అర్థమైందండి? ఈ వారంలో పెట్టాం ప్రార్థన, నెక్స్ట్ వారం అక్కర్లేదు నా కోసం, ప్రయాణం కోసం. ఎందుకంటే ఈ 2 వారాలు మానేశారనుకో, చూస్తాయి. ధూపం పెట్టినప్పుడు దోమలు వెళ్ళిపోయాయి, 2 వారాలని ధూపం పెట్టలేదు వీళ్ళు, పదండి అని మళ్ళీ వస్తాయి. చెట్టు మీద నుంచి వచ్చినట్టు ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడి నుంచి. కాబట్టి ఈ పోరాటంలో దేవుడు మనకి ఏటేటైతే ఇస్తున్నాడో దాన్ని ధరించుకోవాలి. అర్థమైందా? చాలా సీరియస్గా చెప్తున్నాను మీకు. మన భారతదేశంలో వాడి సింహాసనం వేసి చక్కర్లు తిప్పుతున్నాడు ప్రపంచమంతా. మన పక్కనే వాడు ఉన్నాడంటే మరి మనమంతా అలర్ట్గా ఉండాలి. ఇంకెంత ప్రార్థన, ఇంకెంత వాక్యం చదవాలి, ఇంకెంత సహవాసంలో ఉండాలి, ఇంకెంత ఆయన ఇచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని జాగ్రత్త పడాలి. ప్రార్థన చేద్దాం, తల ఉంచండి. ప్రార్థన చెయ్యమ్మా విమల. నిర్లక్ష్య పెడతావా? దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచం ధరించుకొని
ఈ 4 వర్గాల సమూహం వారు మన మీద చేస్తున్న దాడిని ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటావా?